హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న మాట చెప్పుకుందాం. ఒక యువకుడు ఉండేవాడంట. సంతోషాలతో సరదాలతో ప్రతిరోజు విలాసంగా ఉండేవాడు. బాగా మద్యం సేవించేవాడు. కావలసిన రుచికరమైన భోజనాలు చేయడం, స్నేహితులతో సరదాగా గడపటం, ఇలా సరదాగా గడిచిపోయి ఒకసారి ఆ ఊరికి ఒక గురువుగారు వచ్చారంట. గురువుగారు వస్తే ఊరి ప్రజలంతా ఆయన్ని దర్శించుకుని సత్సంగాలకు వెళ్ళి ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుని అలా సలహాలు తీసుకునేవారు. ఆయన రాకతో ఊరి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అందరూ వెళ్ళారు కదా, ఈ యువకుడు కూడా సత్సంగానికి వెళ్ళి గురువుగారికి నమస్కరించి ఎలా జీవించాలి ఏంటి అని అడుగుతాడు. గురువుగారు చెప్తారు, అప్పుడు నాయనా, నీకున్నది వారం రోజుల సమయం, దీనికే ప్రత్యేకంగా ఏముంది, నువ్వు ఎలాగా సరదాగా ఉంటావు కదా, అలాగే నీవు ఉన్నట్లే జీవించు, అంతే కదా అంటారు. నేను వారం దినములే జీవిస్తానా, నాకున్న సమయం అంతేనా అంటూ అడుగుతాడు. అవును అంటారు గురువుగారు. యువకుడు ఇంటికి వెళ్ళి భార్యను ప్రేమగా పలకరించి, మిమ్మల్ని నేను ఇన్నాళ్ళు సరిగ్గా చూసుకోలేదు, ఇకపై మిమ్మల్ని చాలా బాధ్యతగా చూసుకుంటాను, ఎక్కడికి వెళ్ళను అని తల్లి తండ్రిని అందరినీ చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు. చూసుకుంటే ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు. అలాగా వారం రోజులు అన్నది 10 రోజులు గడుపుతుంది. పిల్లల్ని అందరినీ ప్రేమగా చూసుకుంటూ తను కూడా రోజులు మర్చిపోతూ ఉంటాడు. అలా వారం రోజులు కాదు 10 రోజులు గడిచాయి. గురువుగారు దగ్గరకు మళ్ళీ వెళ్తాడు. నాయన ఎలా ఉన్నావు అంటే, గురువుగారు, నా కళ్ళు తెరిపించారు మీరు, నేను జీవించినంతకాలం చక్కగా బాధ్యతలు నెరవేర్చుతాను, కుటుంబాన్ని చూసుకుంటాను, ఇది గౌరవం, ఇదే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అని గురువుగారికి నమస్కరించి ఎంతో జీవిత విలువ తెలుసుకున్నాడు అనమాట. వారం రోజులే సమయం అనేటప్పటికీ ఆ విలువ తెలిసొచ్చి చక్కగా అన్ని బాధ్యతలు చూసుకుంటూ వ్యసనాలు మానేసి తల్లిని తండ్రిని భార్యని పిల్లల్ని అన్నీ ఎవరిని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటూ సమయపాలనని అన్నీ నేర్చుకున్నాడు. ఇంకా జీవిత విలువ తెలిసొచ్చింది. వారం రోజులే సమయం అనేటప్పటికి మొత్తం తెలిసొచ్చిందనమాట. అలాగా మనం ఎంతకాలమో అని మనకు ఎంతో కాలం ఉంటాం అనుకుని ఏంటో సమయాన్ని పాడు చేసుకుంటూ రేపు అని మంచి పనులు చేయటానికి అలాగా ముందుకి కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాం. అలా కాదు, ఎప్పుడైనా సరే ఉన్న సమయాన్ని ఉన్నంతలో మన బాధ్యతలు నెరవేర్చుకుంటూ మన పరిస్థితులు మనం చక్కబెట్టుకోవాలి. మనం అలా వదిలేసుకుని తిరిగితే మన పనులు ఎవరు చేస్తారో, మన కార్యాలు ఎవరు చక్కబెడతారో, ఈ విషయాలన్నీ తెలుసుకుని ఈ కథలో యువకుడిలాగా మనం ముందు ఎలా ఉన్నా కానీ చివరికి తెలుసుకుని చక్కబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది కథ? వింటున్నారా? వినండి. చిన్న మాటల్లోనే జ్ఞానం. సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం. బాయ్.